ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనకి ఘోషణమయ్యేటట్టుగా, అనుభవానికి వచ్చేటట్టుగా సర్వ వేదాంత సిద్ధాంత ఘోషరం తమ ఘోషరం తెలియటము, అది మనకి అనుభవానికి దర్శనానికి రావడం. గోవిందం పరమానందం, అది ఆనంద స్వరూపము. అటువంటి బ్రహ్మానంద స్వరూపాన్ని ఏ గురు పరంపరలో మనకి గురువులు బోధించారో సద్గురు ప్రణతోస్మహం అని ప్రార్థన శ్లోకం అన్నమాట. ఇక 2వ శ్లోకం చూద్దాం. జంతూనాం నరజన్మ దుర్లభమతః త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గభరత విద్వత్తమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేశనం స్వానుభవో బ్రహ్మాత్మనా సంస్థితిం తీర్ణో శతకోటి జన్మ సుకృతై పుణ్యం వినా లభ్యతే. జంతూనాం నరజన్మ దుర్లభమతః, అంటే మన మతాలన్నీ, మన సిద్ధాంతాలన్నీ, మన శాస్త్రాలన్నీ ఏం బోధించినట్టే జంతువునాం నరజన్మ దుర్లభమతః. మతం ఏం చెప్తుంది? జంతువునాం, ఈ భూమి మీద, విశ్వం మీద 84 లక్షల రకాల జీవులు ఉన్నాయి. అందులో మనిషి జాతి ఒక రకం, ఒక సెక్షన్. జంతువునాం నరజన్మ దుర్లభమతః, మనిషి జన్మ చాలా దుర్లభమైనటువంటిది. వస్తువం పుంసత్వం తతో విప్రత, అటువంటి మానవ జన్మలలో ఎవరైనా దేవుడు ఉన్నాడా, దేవుడు ఎక్కడున్నాడో, అసలు నేనెవరిని, దేవుడికి నాకు సంబంధం ఏంటి అనేటువంటి వివరణ తెలుసుకోవడానికి సంబంధించినటువంటి బుద్ధి ఎవరికి కలిగిందో వాడి జన్మ ఇంకా గొప్పది. అంటే మనిషి జన్మ అన్ని జన్మల కంటే మనిషి జన్మ గొప్పదే. కానీ దృష్టి ఏమిటి? ఈ జీవులందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, దేవుడు ఉన్నాడా, ఎక్కడున్నాడు, దేవుడు ఎలాగున్నాడు, దేవుడికి ఈ జీవుడికి సంబంధం ఏంటి అనేటువంటి బుద్ధి ఎవరికి కలిగిందో వాడు ఇంకా గొప్ప. సరే, అటువంటి వాడు బుద్ధి కలిగింది కదండి, అంచేది ఇంట్లో కూర్చొని ఉంటే ఈర్లంబడా తిరిగితే ఆ జ్ఞానం రాదు కదా, తెలియదు కదా. దాన్ని తెలుసుకోవటానికి తస్మాత్ వైదిక మార్గపరత, అంటే ఇప్పుడు మన మతాలు వైదిక మార్గం అంటే ధర్మశాస్త్రాలు, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసాదులు మొదలైనటువంటి వైదిక ధర్మ మార్గం ఒకటి ఉంది. వైదిక ధర్మ మార్గపరత, ఆ మార్గంలోకి రావాలి. రాకుండా ఏదో తెలుసుకోవాలనేటువంటి బుద్ధి పుట్టినప్పటికీ కూడా అది గొప్పోడు కాదు. మనిషి జన్మ వచ్చినంత మాత్రం అది గొప్పోడు కాదు. ఆ బుద్ధి పుట్టాలి. బుద్ధి పుట్టినా సరిపోలేదు, వైదిక మార్గంలోకి రావాలంటే మార్గాలు అనేక రకాలు ఉన్నాయి కదండి. ఈ రకరకాల మార్గాలన్నిటిలోని మన శాస్త్ర సంబంధమైనటువంటి మార్గం, శాస్త్రం ప్రమాణంతో కూడుకున్నటువంటి మార్గం కావాలి. వైదిక మార్గం అంటే శాస్త్ర ప్రమాణంతో కూడి, అంతేకాని ఎవరో చెప్పేదని ఊహపోహలతో చేసేటటువంటి విధానం కాదు. అందరూ వెళ్తున్నారు కదా అని చెప్పేసి వెళ్ళిపోవడం కూడా కాదు. దానికి ఎవరు ప్రతిపాదించాలి? వైదిక మతం అంటే శాస్త్రం ఆమోదించాలి, శాస్త్రం చెప్పాలి. అటువంటి శాస్త్రం చెప్పినటువంటి మార్గంలోకి పరత ప్రవేశించాలి. తర్వాత విద్వత్తం అస్మాత్వరం, ఆ తర్వాత కొంచెం శాస్త్రం అవగాహన కూడా కావాలి, శాస్త్రం తెలియాలి. శాస్త్రం తేలకుండా డైరెక్ట్ గా ఏదో తనకు తోచిన విధానంలో కాకుండా విద్వత్వం అస్మాత్వరం. ఎందుకంటే ఈ మన ఆ బోధ అంతా కూడా సంస్కృత పదాల్లోనే బోధించారు. అంటే కొంచెం సంస్కృత పదాలకు సంబంధించిన పరిచయం ఉండాలి, ఆ పదాలను తెలుసుకోవాలి. విద్వత్వం అస్మాత్వరం, ఆ రకంగా శాస్త్ర పదాలను తెలుసుకుని ఆత్మ అనాత్మ వివేచనం,
ఇక్కడికి వచ్చాక అసలు ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి? ఆత్మ చైతన్యం, అనాత్మ జడం. వివేచనం ఏముండాలి? ఆ బుద్ధి ఉండాలి. అంతేగాని వెళ్తున్నారు కదండి వెళ్ళిపోవటం కదండి. ప్రతి దానిని కూడా వివేచన చెయ్యాలి, విచారణ చెయ్యాలి, తెలివి ఉండాలి. ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది దేవుడు, ఏది దేవుడు కానిదేది, దేవుడేది. కలిసిపోన్నాయి రెండు వస్తువులు. కలిసిపోయినటువంటి వస్తువులలో విడగొట్టుకొని విచారణ చేసేటటువంటి వివేకం, ఆత్మ అనాత్మ వివేచనం చెయ్యాలంటే శాస్త్రం చదవాలి, వివేచన కూడా ఉండాలి, వివేకం కూడా ఉండాలి. నెక్స్ట్ సాధన చెయ్యాలి. సాధనలో స్వానుభవో బ్రహ్మాత్మనా సంస్థితి. ఏంటండి? సాధన చేసినంత మాత్రం చేత ఒక్కటి కాలేదు పల్లి చెప్పుకుంటూ వస్తున్నాడు ఒకటి. కానీ ఆ సాధనలో స్వానుభవం కావాలి. శ్వాస మనసు ఆగినటువంటి అనాత్మనంతటిని దాటిపోయినటువంటి స్థితి స్వానుభవం రావాలి. స్వానుభవం బ్రహ్మాత్మనా సంస్థితి అంటే ఏ బ్రహ్మమైతే ఉందో నిత్య సత్యమైనటువంటి ఆ బ్రహ్మమే మన ఆత్మ, మన స్వరూపం. అటువంటి ఆత్మస్వరూపం చుట్టూరు అనాత్మ ప్రవేశించింది. అటువంటి అనాత్మనంతటిని తొలగించుకుని ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవడం అనేది ఏదైతే ఉందో అది స్వానుభవం అంటారు. అటువంటి స్వానుభవంలో పొందినటువంటి ఆ చైతన్య స్థితికి బ్రహ్మాత్మన సంస్థితి అంటే ఆ ఆత్మే బ్రహ్మము. బ్రహ్మాత్మన సంస్థితి అంటే బ్రహ్మము వేరే ఇంకొక ఊళ్ళో ఉంది, ఇంకో దేశంలో ఉంది కాదు. అనాత్మనంతటిని తొలగించుకున్న తర్వాత తన స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకున్నప్పుడు అది ఆత్మ, అది బ్రహ్మ. అంటే ఆత్మానాత్మ వివేచనం స్వానుభవో బ్రహ్మాత్మన సంస్థితి. ఇక్కడికి బాగుంది. ఇక్కడి నుంచి అంటే ఈ రకంగా బ్రహ్మాత్మన సంస్థితి, ఆ స్థితిని పొందినటువంటి స్థితిని సమాధి స్థితి, ఆత్మ సాక్షాత్కారము, బ్రహ్మ సాక్షాత్కారం అని తేలింది అక్కడ. ఈ రకంగా మార్గం ఇలాగ శాస్త్రం చదవాలి, గురువు చెప్పాలి, మానవ జన్మ ఎత్తాలి, ఆ మోక్షం పొందాలనేటువంటి బుద్ధి పుట్టాలి. ఈ రకంగా పరంపరగా వచ్చినటువంటి వాడు ఇలాగొచ్చి తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని వేరే బహిర్ముఖంగా భగవంతుని పొందిన, దేవతలని దేవుళ్ళని దర్శించిన మోక్షం రావాలంటే ముక్తిర్ను శతకోటి జన్మ సుకృతి పుణ్యలు వినాలభ్యతే. బాగా ఆలోచించండి. ముక్తి అంటే ఏంటండి? ప్రతి జన్మలోకి వచ్చి పూజలు చేస్తాడు, పారాయణలు చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, ఎన్నో పుణ్యాలు చేస్తాడు. అటువంటి పుణ్య ఫలంతో ముక్తిర్ను శతకోటి జన్మ సుకృతి పుణ్యేటి వినాలభ్యతే అయినా సరే ముక్తి రాదు. ముక్తి ఎలాగొస్తుంది? ఇందాక చెప్పినట్టుగా ఆత్మానాత్మ వివేచనంతో స్వానుభవంగా ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వానికి మాత్రమే మోక్షం వస్తుంది తప్ప వేరే ఇంకొక మార్గం గుండా పుణ్యకర్మల వల్ల, ఉపాసనా కర్మల వల్ల అనేక మార్గాలు ఉన్నాయి. శతకోటి జన్మ సుకృతి స్వర్గం రావచ్చు. శత అంటే ఏంటండి? 100. కోటి అంటేనా? శతకోటి అంటే 100 కోట్ల జన్మలు. ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతి పుణ్యేది వినాలభ్యతే. పుణ్యం చేసిన మోక్షం రాదట. వినాలభ్యతే అంటే మోక్షం రావాలంటే ఏం చేయాలండి? మరి మా మతం నిండా బోళ్ళన్ని ఉపాసనా కర్మలు ఉన్నాయి, సత్కర్మలు ఉన్నాయి, ఎన్నెన్నో యాగాదులు గట్ట ఉన్నాయి కదండి. ఇక్కడ చెప్పేది వాటి వల్ల ఏమవుతుంది? పుణ్యం వస్తుంది, పుణ్యం వల్ల సుఖం వస్తుంది, స్వర్గం వస్తుంది, మళ్ళీ జన్మ వస్తుంది. ఏం కావాలి? ముక్తి కావాలి అంటే శతకోటి జన్మ సుకృతి
మోక్షం పొందాలి అంటే మార్గం ఎటుంది? అంచేత మనిషి జన్మ రావడమే గొప్ప విశేషం. జంతువునాం నరజన్మ దుర్లభమత. ఇది చాలా కష్టమైంది, రావడమే చాలా కష్టం. 84 లక్షల రకాల జీవరాశుల్లో తప్పించుకుని అదృష్టం కోరిది యాదృచ్ఛికంగా ఎప్పుడో ఒకప్పుడు మానవ జన్మ వచ్చింది అనుకోండి, ఎంతో పుణ్యం చేసుకుంటే, ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి మనిషి జన్మ రావడం అంటేనే. అటువంటి మనుభవ జన్మ వచ్చింది. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఇంద్రియాలతో విశేషాలు పొందడం కోసమే కదా తిరుగుతున్నారు. దేవుణ్ణి తెలుసుకోవాలని ఆత్మానాత్మ వివేచన చేసి ఆత్మసాక్షాత్కారం పొంది ముక్తిని పొందాలనుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అలాంటి వాళ్ళలో ఏ ఒక్కడో తేలుతున్నారు. అలాంటి తేలినటువంటి వ్యక్తి వైదిక మార్గాన్ని అనుసరించాలి. తస్మాత్ వైదిక మార్గ భరత. అప్పుడు మన శాస్త్రాలను విచారణ చేయాలి, పరిశీలించాలి. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు లాంటి గ్రంథాలు ఏం చెప్తున్నాయి? శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించాలి. విద్వత్వత్ తస్మాత్ పరం అంటే విద్యని అనుసరించాలి. అనుసరించి ఆత్మానాత్మ విచారణ చేయాలి. అప్పుడు సాధన చేయాలి. అప్పుడు స్వానుభవం కలగాలి. స్వానుభవం కలిగినటువంటి వాడికి మోక్షం. ఏం తెలియదండి మోక్షం అవ్వాలంటే? ఇన్ని సంవత్సరాలు బట్టి ఇన్ని శాస్త్రాలు చదువుతున్నాం కదా మనం. ఈ అన్ని శాస్త్రాలు చదువుతుంటే అన్నిటిలన్నీ కూడా ఏం చెప్పిన ఇలా కళ్ళు మూసుకోండి, సాధన చేయండి, ఏదో ఎలా చేయండి, ఆత్మ ఇక్కడ ఉంది, అనాత్మ ఇదంతా అనాత్మ అని చెప్తున్నాం కదా. అంటే ఎంత స్పష్టంగా ఎంత విపులంగా చెప్పేశారు చూడండి. ముక్తి అనేది వేరండి, ఇది వేరు. సరే, ఇంకా చెప్తున్నాడండి. దుర్లభం స్వయమేత దైవానుగ్రహ హేతుకం. దుర్లభం అంటే ఏంటండి? దుర్లభం అంటే కష్టం. ఎంత కష్టం, బాగా ఎక్కువ కష్టమైందని చాలా దుర్లభం రా, సాధ్యం కాదురా నీకు. అలాంటిది దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం. దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం. అంటే దుర్లభమైనటువంటి కఠినమైనటువంటి విషయం ఏంటంటే దైవానుగ్రహ హేతుకం. దైవానుగ్రహం కోట్ల జన్మలలో నుంచి మనిషి జన్మ రావడం అంటే మనుష్యత్వం అంత సులభం కాదు, చాలా దుర్లభం, చాలా కష్టం. ఈశ్వరానుగ్రహం ఉండాలి. దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం. దైవానుగ్రహం కలిగినటువంటి వానికి మాత్రమే మనుష్యత్వం, మనిషి జన్మ వస్తుంది. అటువంటి మనిషి జన్మ వచ్చినటువంటి వాడు ముక్తిని పొందడానికి సంబంధించిన మార్గం తెలుసుకోకుండా వేరే మార్గాలలో పోయాడు అనుకోండి, అంటే ఇంద్రియ తృప్తికి పొగుడుతారు, మెచ్చుకుంటారు, ఏమైపోతుంది? దానికి పట్టుబడిపోతారు. ఏది పోగొట్టేసుకుంటున్నాడు? ఏది పోగొట్టుకుంటున్నాడండి? జన్మ కదా, మనుష్యత్వం. సరే, మనుష్యత్వం అన్నిసార్లు రాదు, అందరికీ రాదు. వాళ్ళందరూ జీవులు కదా, మనుషులుగా పుట్టినట్టు ఇక్కడ కూర్చున్న ఈ 10 మందినా మనుషులు, మిగతా వాళ్ళందరూ కదా. అంటే మనిషి జన్మ రావడమే గొప్ప విశేషం కదా. అలాంటి కోటాను కోట్ల మనుషులలో నుంచి ఏరి సెపరేట్ చేసి దేవుణ్ణి తెలుసుకోవడానికి పంపించేయడం అనుకోండి. అంటే వీళ్ళందరినీ సెపరేట్ చేసి చూడు, ఈయన కాయలు గట్ట పళ్ళు గట్ట అమ్మేటప్పుడు ఏరేస్తుంటారు, నెంబర్ 1 నెంబర్ 2 అని. అలాగే ఏరేసాడు అన్నమాట అండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఏరి సెపరేట్ చేసి పంపించాడు. దైవానుగ్రహ హేతుకం. దైవానుగ్రహం ఉంది కనుక సెపరేట్ చేసి ఎంపిక చేసి పంపించాడు. మనుష్యత్వం, మనుజన్మ వచ్చింది. ముముక్షత్వం, మనుజన్మ వచ్చినంత మాత్రం చేత గొప్పతనం కాదండి. ముముక్షత్వం అంటే ఏంటండి? సాధన చతుష్టయం అనేటువంటి పదం మీరు ఎప్పుడన్నారా? సాధన చతుష్టయం, నిత్యానిత్యవత్తు వివేకం, ఇది ఒక అర్హత. అంటే మోక్షం పొందాలన్నటువంటి వ్యక్తికి కొన్ని అర్హతలు చెప్పింది వేదాంత శాస్త్రం. ఏంటంటే నిత్యానిత్యవత్తు వివేకం. నిత్యం అంటే ఏంటి, అనిత్యం అంటే పరిశీలన చెయ్యాలి. ఆ బుద్ధి పుట్టాలి మనకి. నిత్యం అంటే ఎప్పుడు ఉండాలి, అనిత్యం అంటేనా ఎప్పుడు ఉండంది కాదండి.
ఇప్పుడు మన శరీరం వచ్చింది, ఇది శాశ్వతంగా ఉండలేదు. ఎందుకంటే మన తాత ముత్తాతలు గట్ట ఏరి ఏమవుతుంది, పుట్టిన దగ్గర నుంచి పరిణామం చెందుకుంటూ నశించిపోతుంది. మరి జీవో నశించడం లేదు. అంచేత లోపల ఉన్నటువంటి జీవేమో సత్యమో, ఆ జీవి తొడుక్కున్నటువంటి తొడుగు నిత్యము పరిణామం చెంది పోతుంది. నిత్యము అనిత్యము ఎక్కడికి వెళ్ళి పరిశోధన చేస్తారు? బయటకు వెళ్ళి ఆ ఈదులో ఆ విగ్రహాన్నో లేకపోతే ఆ గుడినో గోపురాన్నో పరిశోధన చేస్తారు. మిమ్మల్ని పరిశోధించండి, ఏది నిత్యమో ఏది అనిత్యమో. మన ఎదుర్కొండగా పాకపోతున్నటువంటి శివనో ఈగనో దవనో పట్టుకోండి, అందులో నిత్యమేది అనిత్యమేది, అందులో చైతన్యమేది జడమేది. విచారణ చెయ్యాలి. విచారణ లేనటువంటి వ్యక్తికి ఆత్మసాక్షాత్కారానికి అర్హుడు కాదు, ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదు. అతను ఇంకా ఏదో కర్మలు చేసుకుని పుణ్యం సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పుణ్యకర్మం వల్ల సుఖం వస్తుంది, మళ్ళీ జన్మ వస్తుంది. అది అలాగా ఎన్ని కోట్ల జన్మలు అన్నాడు? 100 కోటి జన్మలు అలా ఎత్తుతూనే ఉంటాడు, ముక్తి మాత్రం రాదు. సరే, అంచేత మనుష్యత్వం, మనిషిగా పుట్టడం గొప్ప విశేషం. మనిషిగా పుట్టినటువంటి వాడికి ముముక్షత్వం అంటే విచారణ. ముముక్షత్వం అంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఒక అర్హత వచ్చిందండి. నిత్యమేది అనిత్యమేది అని విచారణ మొదలు పెట్టాడు. చైతన్యమేది జడమేది, నిత్యమేది అనిత్యమేది ఒకటే అన్ని సాధన సత్యం 4 అర్హతలు చెప్పారు అక్కడ. 4 అర్హతలు ఏది ఒకటి వచ్చింది కదండి. రెండోది ఏంటి? ఈహమూత్ర ఫలభోగ విరాగం. ఈహము పర అంటే భూలోకంలో, స్వర్గలోకం అంటే స్వర్గలోకంలో కానీ లేక భూలోకంలో కానీ ఎక్కడైనప్పటికీ కూడా మనం అనుభవించేటటువంటి సుఖాలు ఏ అయితే ఉన్నాయో అవి మనం చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలం. ఆ ఫలం అయిపోయిన తర్వాత ఆ సుఖం పోతుంది. ఇప్పుడు మనం అనిపించేటటువంటి మంచి ఉద్యోగాలు కానీ, మంచి భార్య కానీ, మంచి భర్త కానీ, డబ్బు కానీ, మంచి ఆరోగ్యం కానీ అన్నిటికీ మూల కారణం పుణ్యఫల ప్రభావం వల్ల వచ్చినయే. అంచేత ఇదంతా విచారణ మార్గంలో తేలాలి. ఇది ఆత్మ, ఇది అనాత్మ, ఇది జడము, ఇది చైతన్యము, నిత్యానిత్య వస్తు వివేకం. ఏది నిత్యమో ఏది అనిత్యమో తేలింది కదండి. అనిత్యమైనటువంటి దాని మీద ఏముండాలి? నిత్యమైనది ఏదో తెలిసిందండి, దాని మీద ఏముండాలి? నిత్యమైనటువంటి దాని మీద ప్రేమ ఉండొద్దు, భక్తి ఉండొద్దు. నిత్యమైనటువంటి వస్తువు మీద ప్రేమనే భక్తి అంటారు, ప్రేమ అంటారు. మరి అనిత్యమైనటువంటి వస్తువు మీద ప్రేమ ఉంటేనో రివర్స్ అయింది కదా. అనిత్యమైనటువంటి వస్తువు మీద ప్రేమ ఉండకూడదు, దాని మీద ఏముండాలి? వైరాగ్యం ఉండాలి. దాన్ని విరక్తి లేక వైరాగ్యం. విరక్తి అంటే స్నానం చేయకుండా, సవరం చేయించుకోకుండా, బట్టలు కట్టుకోకుండా ఈదులంలో తిరగడమా వైరాగ్యం అంటేనే? ఇప్పుడు చెప్పండి, వైరాగ్యం అంటే ఏంటి? నిత్యము అనిత్యము. నిత్యమైనటువంటి వస్తువు మీద ఉండేటటువంటి భావన వేరు, అనిత్యమైనటువంటి వస్తువు మీద ఎలా ఉండాలి? ఇది నిత్యం కాదు కదా, ఇది సత్యం కాదు కదా, ఇది ఎప్పుడైనా రేపు మాకు ఊడిపోయేది కదా అని దాని మీద ఎలాంటి భావన ఉండాలి? ఉపేక్ష భావం, వైరాగ్య భావం అంటారు దాన్ని. నిత్యానిత్య వస్తు వివేకము, ఈహమూత్రార్థ ఫలభోగ విరాగం. మూడవది సమాధి షట్క సంపద. సమాధి షట్కము అంటే అండి, ఇప్పుడు నిత్యానిత్య వస్తు వివేకంతో ఆలోచన చేశాం, మన ఇంద్రియాలన్నీ కూడా దేని వైపుకి తిరిగి ఉన్నాయండి? టోటల్గా అనాత్మ పదార్థం మీదే గురిపెట్టి పనిచేస్తున్నాయి. ఇంద్రియాలు బయటికి లాగేస్తున్నాయి. ఎద్దులు బయటికి ఎలా పడితే అలా లాక్కుపోయినట్టుగా బండిని ఇంద్రియాలు బయట విషయాలకి లాక్కుపోతాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఇంద్రియాలని విచారణ ఉంది కదా, విచారణ లేనటువంటి వాడికి ఉన్నాడండి, మీ అందరితోటి నేను వచ్చేస్తానంటాడండి. వీడికి విచారణ ఉంది, తెలివి ఉంది కదా, అప్పుడు ఏం చేయాలండి? ఆ ఇంద్రియాలని అట్లనే శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము అంటే బాహ్యేంద్రియాలని అంతరేంద్రియాలని అదుపు చెయ్యాలి, కంట్రోల్ చెయ్యాలి. ఎందుకు కంట్రోల్ చేయాలండి? లోపల ఉన్నటువంటి స్వరూపం ఏముందో మనకి తెలియాలి అంటే ఇంద్రియాల్ని ఎలా పడితే అలా వదిలేస్తే, ఇప్పుడు సాధనలో కూర్చున్నాం, అలా ఊహించుకుంటూ కూర్చుంటే ఎన్ని భోగాలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా అంతే.
అంటే నువ్వు 10 నిమిషాలు కూర్చున్నా 5 నిమిషాలు కూర్చుని ఏం చెయ్యాలి? కళ్ళు మూసుకోండి, ఏం ఆలోచించకండి, ఏ శబ్దాలు వినకండి అంటున్నాం కదండి. అంటే బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలు అని 2 రకాలు. బాహ్యంగా పోయేటటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బాహ్యం, మనసు బుద్ధి చిత్త అహంకారాలు అంతరేంద్రియాలు. బాహ్యేంద్రియాల్ని అంతరేంద్రియాలని కూడా మన స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్షమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం. దీన్ని సమాధి శక్త సంపద అంటారు. అంటే సమాధి స్థితికి వెళ్ళాలి. ఇంకా చివరగా ముముక్షత్వం. అంటే ఇంత శ్రమ ఎందుకు పడుతున్నాడు ఇతను? హాయిగా సుఖంగా దొరికిందల్లా తినేసి ఇష్ట విలాసంగా జీవించేస్తే ఇంకా ఆడంత గొప్పవాడు లేడు కదండి. పదవులు, పలుకుబడులు, డబ్బు, దశకము సంపాదించుకుని హ్యాపీగా ఆనందంగా జీవించడమే కదా గొప్పతనం. కానీ ఆ గొప్పతనం కాదండి, మోక్షం పొందాలనేటువంటి తపన ఎవడలో ఉందో వాడికి ముముక్షు అని పేరు. ఇది చిట్ట చివర అర్హత. అంటే దుర్లభం త్రయమేత దైవానుగ్రహయేతకం. మనిషి జన్మ నీకు సులువుగా వచ్చేలేదు నాయన. నువ్వు ఎన్నో కోటాను కోట్ల జన్మల్లో చేసినటువంటి పుణ్య పరిపాకం వల్ల మనిషి జన్మ వచ్చింది. నువ్వేదో అనుకుంటున్నావంటే, నేను పురుషుడిని కనుక నా భార్య జపజాతరలో పెట్టుకోవాలి, నేను చదువుకున్నాను, అదే నేను డబ్బు ఉన్నది, నేను కొంచెం అర్హత ఉంది, నేను గొప్పవాడిని అనుకుంటే లేదయ్యా. నీకు శరీరం ఎందుకు వచ్చిందంటే కేవలం ఇంద్రియ సుఖాలు అనిపించడానికి కోసమైతే శరీరం, మనిషి శరీరం అక్కర్లేదు. మనిషి శరీరం వచ్చిందంటే దైవానుగ్రహం. దైవానుగ్రహం వల్ల వచ్చేటటువంటి కొన్ని ఉన్నాయండి. అందులో మొదటిది మనుష్య, ఇంకోటి ఏంటండి ముముక్షత్వం. అంటే మనిషి జన్మని పంపించాడంటే అతను ఈశ్వరానుగ్రహం ఉంటేనే గాని మనిషి జన్మ రాదు. మనిషి జన్మకి పంపించాడు, చాలా అదృష్టవంతులమే మనం అందరం కూడా. కానీ ఇంకొక అర్హత ఉండాలి. ఇంకోటి ఏంటండి ముముక్షత్వం. ముముక్షత్వం కలగలేదు, మోక్షం పొందాలనేటువంటి అర్హత లేదు. కానీ భక్తుడే పాటలు పాడతాడు, పద్యాలు పాడతాడు, తీర్థయాత్రలు చేస్తాడు, యజ్ఞయాగాదులు చేస్తాడు, చాలా ఉంది కదండి. అక్కడ ఏమి లేదు, ఏమి లేదు, ముముక్షత్వం లేదు. అది సరిపోలేదు. అంటే 2వ అర్హత ఇవ్వలేదు ఆయన. కేవలం మనిషి జన్మనే ఇచ్చాడు కానీ 2వ అర్హతని ఉపయోగించుకోలేదు తను. 2వ అర్హత ఏంటంటే ముముక్షత్వం. ఇంకో 600 సరే మళ్ళీ జన్మంటూ లేకుండా చేసుకోవాలనేటువంటి తపన ఎవరికి కలిగిందో అది ముముక్షత్వం. 3వ అర్హత గురువు లభించడం. మనుష్యత్వం, ముముక్షత్వం, గురు సంశ్రయం. దీన్ని మహాపురుష సంశ్రయం అన్నారు. మహాపురుష సంశ్రయం అంటే అనలేదు. మహా అంటే ఆత్మజ్ఞానాన్ని బోధించేటటువంటి గురువుని మహాపురుషుడు అన్నారు. అంటే ఆత్మజ్ఞానం, మోక్షాన్ని పొందడానికి సంబంధించినటువంటి అటువంటి స్థితిని కలిగించేటటువంటి గురువు లభించడం ఇంకా ఇంకా విశేషం. అంటే 3 విశేషాలండి. ఏ 3 విశేషాలు? మనుష్యత్వం, ముముక్షత్వం, గురువు లభించడం. సరే, ఇప్పుడు మనం ప్రశాంతంగా కూర్చుని మన మనిషిమా పశువులమా ఆలోచించుకోవాలి. మనుషులమే అని తెలిసిందనుకోండి, అయితే మనకి ఈశ్వరానుగ్రహం ఉన్నట్టే. ఇప్పుడు ఆలోచించాలి. అయితే నాకు మనుజన్మ వచ్చింది కానీ మోక్షం పొందాలనేటువంటి తపన ఉందా? లేదంటే నాకు మెచ్చుకుంటున్నారని చెప్పేసి అందులోకి వెళ్ళిపోయి ఊళ్ళమ్మడా తిరుగుతూ పాటలు పాడుతూ ఇవన్నీ చేస్తున్నాడు అనుకోండి, అక్కడ ఈ మోక్షం రాదక్క. మరి ఏమవుతుంది? పుణ్యం అవుతుంది, దానివల్ల స్వర్గం అవుతుంది, దాని మళ్ళీ జన్మ అవుతుంది, సుఖం అవుతుంది. అంచేత నాకు మోక్షం పొందాలనేటువంటి నీ మనసు పరితపించిందనుకోండి, మోక్షం పొందడం అంటే దీనికి ఎలా చెప్పారంటే ఇల్లు తగలడిపోతుందంటే. ఇంట్లో ఉన్నాడు అతను, ఒక వ్యక్తి ఇంట్లో చిక్కుకున్నాడు, ఇల్లు అంటుకుంది. అతని పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంట్లో నుంచి బయట పడాలి. ఒక గురువు గారిని ఒక శిష్యుడు అడిగాడండి, మోక్షం పొందాలనేటువంటి తపన ఎలా ఉండాలండి అని అడిగాడండి. నాకు కూడా రమ్మని తీసుకెళ్ళాడు. పీకల లోతు నీటిలోకి దింపాడండి. ఇద్దరు నీటిలోకి దిగారు, కాలా చెరువులోకి దిగారు. ఆ బుర్ర పట్టుకుని శిరస్సు పట్టుకుని
నీటిలో ముంచాడు. అతను వదులుతులేదు. అతనికి లేచిపోతారన్నది, ఎందుకంటే కిందకు వంచేసాడు. అతను కిందకు వంచేసి నీటిలోంచి బయటకు తేలుతులేదు. ఇంకా అతని మధ్య చూడండి, గిజ 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 కొట్టుకుంటున్నాడు. గిజ 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 కొట్టుకుంటుంటే చెట్టు తెచ్చేవరకు కొంతసేపు అయిన తర్వాత నీళ్ళు తాగేస్తాడు అనమాట. ఇంకా ప్రాణం పోతుంది, ఇంకా అయిపోయింది, చంపేస్తున్నాడు ఈ గురువు గారిని అనుకుంటున్నాడు అనమాట. అప్పుడు వదిలేడు. అప్పుడు వదిలిన తర్వాత, ఏంటండి ఇలా చంపేసి ఇలా నీ దగ్గరికే రాకపోతాను, చంపేయటానిక మీ దగ్గరికి వస్తా అని అడిగితే, కాదు నాయనా, నీకు ఒక విషయం చెప్పడం కోసం ఇప్పుడు నేను శిరస్సుని నీటిలో ముంచినప్పుడు నువ్వేం ఆలోచించావు? ఏం ఆలోచిస్తానో కర్మ, ఎప్పుడు వదిలేస్తావా, ఎప్పుడు పైకి లేచి ఊపిరి పీల్చుకుందామన్న ఆలోచన తప్ప నాకు రెండో ఆలోచన లేదండి అన్నాడు. రెండో ఆలోచన లేదు అనగానే, అలాంటి దృఢ నిశ్చయంతో కూడుకున్నటువంటి దృఢ నిర్ణయం ఉంటే ముముక్షత్వం. ఇదే సిద్ధాంతం యేసుప్రభు మతంలో కూడానండి. యేసుప్రభు శిశువులకి బాప్తిసం ఇస్తారు కదండి, ఎల్లకాకల పడుకోబెట్టి నీటిలో ముంచేస్తారు. ఆయన అలా చేశాడండి. ఆయన చేశాడని ఏవో చేసేస్తున్నారు. ఆయన ఎందుకు చేశాడండి? ఆత్మసాక్షాత్కారం పొందాలంటే ఎంత నిర్ణయం కలిగి ఉండాలో, ఎంత విశ్వాసం కలిగి ఉండాలో, ఎంత భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలో చెప్పడం కోసం చేసినటువంటి ఉదాహరణ. దాన్నే ఉపదేశం కింద తీసుకుంటే, ఉపదేశం కాదండి, ఏదో చెప్పడం కోసం అది అలా ప్రసారం అయిపోయింది. అట్టి మాదిరిగా ముముక్షత్వం అంటే ఏంటండి? యమధర్మరాజు గారు నచికేతుని అడిగాడండి. ఏమడిగాడు అని చెప్పుకున్నాం కదా, స్వర్గం ఇస్తానన్నాడు. అతను భూలోకం అంతా నీకు పరిపాలించడానికి అర్హత ఇచ్చేస్తానన్నాడు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరూ నీ స్వాధీనంలో పెట్టేస్తానన్నాడు. బంగారము, ఎండి వస్తువులు, నీకు అలాగే సంతానము, పిల్లలు, దీర్ఘాయుష్యవంతులను ఇస్తానన్నాడండి. కోరుకోవచ్చు కదండి. ఎందుకని? దీనికంటే గొప్పదా మోక్షం? ఏంటి బ్రహ్మాండానికి భూలోకం అంతా పరిపాలించుకోమంటున్నాడు. ఇంకెంత ఆదట్టం అండి. స్వర్గలోకం ఇచ్చేస్తానంటున్నాడు, దేవేంద్ర పదవి ఇచ్చేస్తానంటున్నాడు. ఇంకా ఆశకంటే ఇంద్రియం ఉంది నాకు, అదే చాలండి, అయితే అలాగే చేయండి అన్నాడండి. ఏం కోరుకున్నాడు అతను? ఇక్కడ మనకు సాక్ష్యం కనపడుతుంది. నాకు ఏమొద్దు, నాకు మోక్షమే కావాలి, అది అతను అడిగింది. అంటే ఇప్పుడు ముముక్షత్వం అంటే ఏంటండి? అలాంటి దృఢ నిర్ణయం మనకు రావాలి. మోక్షం పొందాలి, ఈ జన్మలో దాటిపోకూడదు, తప్పించుకోకూడదు. ఎన్ని అనేక ప్రలోభాలు కలగవచ్చు, ఆస్తులు కలగవచ్చు, ఐశ్వర్యాలు కలగవచ్చు, జనం సపోర్ట్ కలగవచ్చు. కానీ ఎందుకు పనికొస్తాయండి? మళ్ళీ జనంకు తీసుకురావడానికి తప్ప మోక్షం రాదు కదా. అంచేత మనుష్యత్వము, ముముక్షత్వము, గురువు యొక్క సాంగత్యం, ఈ మూడు అంత సులభంగా రావు. దుర్లభం త్రయమే. త్రి అంటే మూడు, మూడేయండి. దుర్లభం త్రయమే వైత దైవానుగ్రహ ఏది. ఆ మూడు ఏదంటే మనుష్య జన్మ, అట్టి మాదిరిగానే ముముక్షత్వము, మహాపురుషుడని గురువు. ఇప్పుడు మనం మనుష్య జన్మకు వచ్చాం. మోక్షం పొందాలన్నటువంటి ఆలోచన లేకుండా ఇక్కడికి రాదు కదా. అంచేత అందరికీ మోక్షం పొందాలనేటువంటి కోరిక ఉంది. మూడోది గురువు కూడా లభించాడు. అంటే ఈ మూడు ఎవరికైతే లభించినాయో వాడికి ఏం కలిగినట్టండి? ఏం కలిగినట్టు? దైవానుగ్రహం కలిగినట్టు కదా. మన హిందూ మతంలో దైవానుగ్రహం కలగడం కోసం కర్మకాండ, ఉపాసనాకాండ, తీర్థయాత్రల్లో, పాదయాత్రల్లో, యజ్ఞయాగాదులు, పూజా పునస్కారాలు ఇవన్నీ ఎందుకు పెట్టారండి? దేనికి? సత్కర్మలో, ఉపాసనా కర్మలో ఈశ్వరానుగ్రహం కలగడం కోసమే. మళ్ళీ అందులోకి వెళ్ళి ఈశ్వరానుగ్రహం కోసం అని చెప్పేసి మళ్ళీ ప్రయత్నం చేస్తాం అనుకోండి, ఈశ్వరానుగ్రహం కలిగితే ఏమి ఇవ్వాలో ఇచ్చేసాడండి. అంటే ముందు జన్మలో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ అవన్నీ చేసిన వాళ్ళే. అదేంటండి మేము పాదయాత్ర చేయలేదండి, నేను యజ్ఞాలు చేయలేదండి. చెయ్యకపోతే దైవానుగ్రహం కలిగిద్ది.
అంటే మీకు గుర్తు లేదు, మీరు మరిసిపోయారు. ఒక జన్మ కాదు కదా, కోటాను కోట్ల జన్మలలో ఎన్నో చేసి పుణ్యఫలం సంపాదించుకుని దైవానుగ్రహం వల్ల మానవ జన్మ వచ్చింది, ముముక్షత్వం వచ్చింది, గురువు సాంగత్యం లభించింది. ఇప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడా 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 అని చెప్పి ఏదో చేస్తుంటే, ఒరే బాబు నువ్వు నన్ను పట్టుకోవడం వల్ల నేను ఇవ్వాల్సింది ఏది ఇచ్చేసానురా, ఇంక నేను ఇవ్వాల్సింది ఇంకేది కొత్తది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన మోక్షం ఇవ్వడు కదండి, కదా, మోక్షం దేవుడు ఇస్తాడా? దేవుడు ఇచ్చేది ఏంటంటే అండి మనిషి జన్మ కలిగిస్తాడు. స్పష్టంగా చూడండి ఈ శ్లోకాలనే, జంతువునాం నరజన్మ దుర్లభమత తత్వం తతో విప్రత తస్మాత్ వైదిక మార్గ పరత. అంటే జనాలందరూ ఈ వైదిక మార్గంలో లేదు చూడండి, మళ్ళీ ఆలో దేవుడినే నమ్ముకున్నారు కాదు, ఆలో దేవుడు అంటున్నారు కదండి. రకరకాల ఎన్ని మతాలు ఉన్నాయండి లోకంలోని. అన్ని మతాల కంటే వైదిక మతం అంటే ఏంటండి? వేద మతం. వైదిక మతం అంటే వేద ప్రమాణంతో కూడిన మతానికి వైదిక మతం అని పేరు. అంటే వైదిక మతంలో కాకుండా ఇతర మతాలలో దేవుడితోటి మాట్లాడేస్తున్నా సరే ప్రయోజనం లేదు. ఇంకా ఏం కావాలి మనకి? మనుషు జన్మ, అలాగే వైదిక మార్గంలో ఉండాలంటే వేద ప్రతిపాదితమైనటువంటి మార్గం మన మతం అన్నమాట. అటువంటి మతంలో ఉన్నాం. అటువంటి మానవ జన్మ లభించింది దైవానుగ్రహం వల్ల తప్ప ఈ లభించదు. సరే, ఇంక చివరగా చెప్పే శ్లోకం చూడండి. లబ్ధ్వా కథం చిన్నర జన్మ దుర్లభం తత్రాపి పుంస్త్వం శృతిపాల దర్శనం యః స్వాత్మముక్తౌ నయచేత మోడదీహి సహ్యాత్మా స్వం వినిహంత్యసగ్రహాత్. అతి కష్టం మీద లభించింది మానవ జన్మ. లబ్ధ్వా కథం చిన్నర జన్మ దుర్లభం. లబ్ధ్వా అంటే ఏంటండి? లభించడం. ఎంతో తపన చేసావు, ఎంతో పుణ్యం సంపాదించుకున్నావు అంటే మానవ జన్మ పుణ్య సంపాదన వల్ల వచ్చింది. ఆ మానవ జన్మ ఈ మార్గంలోకి రావడానికి ఇంకా చాలా ఖరీదు ఖర్చు పెట్టవలసి వచ్చింది. దుర్లభం తత్రాదు పుంస్వత్వం శృతి పారదర్శనం. అంటే వైదిక మార్గములో, ధర్మ మార్గంలో శాస్త్ర ప్రతిపాదితమైనటువంటి ఈ జ్ఞానం మన వేదాల్లోనే ఉంది. అటువంటి జన్మ పొంది, అటువంటి శాస్త్రంలో ఉండి, అటువంటి గురువు లభించి, అటువంటి జ్ఞానం లభించి యః స్వాత్మముక్తో న యచేత మోడదీహి. యః స్వాత్మముక్తో, యతః స్వాత్మముక్తో అంటే ఒక అతన్ని జైల్లో పెట్టారండి మన బంధువుని. ఆ బంధువుని విడిపించుకోవడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తుంటాం. అట్టి మాదిరిగా యతః స్వాత్మ అంటే ఏంటి? మన ఆత్మ. ముక్తో విడిపించుకోవడానికి చూస్తలేదు. ఎంత మూర్ఖుడురా నువ్వు అంటున్నాడు. ఎవరిని విడిపించుకోవాలి? నీ ఆత్మ నీ శరీరంలో బంధించబడింది. ఇంద్రియాలు దానికి ఆత్మని కాగేసినాయి, తను ఎప్పి తిప్పేసుకున్నాయి. యః స్వాత్మముక్తో. ఎవరు ముక్తి? ఆత్మకి ముక్తిని కలిగించాలి. ఆత్మ బందీ అయిపోయింది. ఎన్నో కోటాను కోట్ల యుగాల నుంచి, ఎన్నో కోటాను కోట్ల జన్మల నుంచి ఈ శరీరం పోతే ఇంకో శరీరంలోకి ప్రవేశపెడుతున్నారు, అది పోతే ఇంకో శరీరంలోకి వస్తుంది. ఇతనికి ఎప్పుడు ముక్తి? ఆలోచించొద్దా? ఏది? ఆత్మ చుట్టూరు ఏ వలయాలు ఏర్పడి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, ఈ కోశాలలో చిక్కుకుపోయింది ఆత్మ. ఆత్మ చైతన్య స్వరూపం, ఆనంద స్వరూపం. అటువంటి ఆత్మస్వరూపం చుట్టూరు అనాత్మ ప్రవేశించి వలయాలుగా ఆవహించేసింది. అటువంటి నీవు ఆ వలయాలతో కూడుకున్నటువంటి దానిని సంతృప్తిపరచడం కోసం దాన్ని గౌరవంగా పూజించుకుంటూ, అభిమానించుకుంటూ, దాని గొప్పదనాన్ని ఊరంతా చెప్పుకోవడానికి చూస్తున్నావు. కానీ దీని నుంచి బయటికి ఎలా పంపించాలి, ఎలా విడుదల చెయ్యాలి? ఇప్పుడే చెయ్యాలి. ఈ శరీరం పోయాక నువ్వు చేయలేవు. శరీరం పోయిందండి, మళ్ళీ ఇంకో శరీరం వస్తుంది.
స్వర్గ శరీరం వస్తుంది, నరక శరీరం వస్తుంది, లేకపోతే మనిషి ఈ భూలోకంలో మళ్ళీ ఏదో జన్మ వస్తుంది. అంటే ఇది జన్మల నుంచి, అంటే అన్నమయ ప్రాణమయ ఈ కోశాదుల నుంచి ఆత్మని సెపరేట్ చెయ్యాలి, వేరు చెయ్యాలి. ఉల్లిపాయను ఒలుపుతాను చూశారండి, అలా ఒక్కొక్క దాన్ని ధ్యాన మార్గం ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా ఇది కాదు, ఇది కాదు, ఇది స్థూల శరీరము, ఇది సూక్ష్మ శరీరము, ఇది కారణ శరీరము, ఇది మహాకారణము, ఇది ఆత్మ. ఆత్మ చుట్టూరు ఉన్నటువంటి వలయాలన్నిటినీ వదిలించి ఇప్పేసి ఒలిసేసి ఇదే నేను, సోహం, అదే నేను, త్వమేవాహం, నేను ఆత్మస్వరూపాన్ని. ఇప్పుడు నేను దేనిని నేను అంటున్నాను అంటే నన్ను నేను విడుదల చేసుకోవడానికి నేను ఆలోచించడం లేదు. ఎంత అన్యాయం అండి ఇది, ఎంత దరిద్రం కాకపోతే ఏంటండి. ఎవరి ముక్తి ఎవరికేంటికనే, నాకు ఏది నేను ఇందులో బంధించబడి ఉన్నాను. ఎన్నాళ్ళైంది, ఎవరు ఇందులో బంధించినోడు ఎవరు, ఆత్మను ఎవడో బంధించినోడు ఎవరండి. రక్తమాంసాదులతో కూడుకున్నటువంటి శరీరంలో బంధించబడి ఉన్నాను. ఇంతకీ ఎవరు, అదే చిత్రం, ఇదే నాకు పరమానందంగా కనపడుతుంది. ఏది, ఈ శరీరమే. దీని మీద వల్లమాలిన ప్రేమ, ప్రీతి. నన్ను ఏదన్నా అంటే మర్యాద దక్కదంటున్నాడు అంతే. దేన్ని చూసుకుని దాన్ని వదలడానికి ఇష్టపడతలేదు. అంటే దీని మీద ఏముండాలి, వైరాగ్యం రావాలి, తన మీద ప్రేమ ఉండాలి. ఈ రకంగా విచారణ చేసి నింపాదిగా యహ సాత్మముక్తో న యచేత మూఢదేహి, ఎవడైతే తన స్వరూపాన్ని విడదీసుకుని ముక్తి పొందడానికి ప్రయత్నం చేస్తలేదో అతను మూఢదేహి, అంటే మూర్ఖులకి మూర్ఖుడు. అలాంటి మూర్ఖుల్ని పట్టుకున్నాం అనుకోండి, మనల్ని కూడా ఆత్మని విడుదల చేసుకోవడానికి సంబంధించిన మార్గంలోనికి తీసుకుపోయి ఆ యుగంలో తిప్పుతారు. ఎవరండి అతను, ఏమన్నాడు ఇక్కడ, వాడు మూర్ఖుడికి మూర్ఖుడు, గురువు అన్నమాట. అతను మూర్ఖుల్ని అంటే ఆత్మ విడుదల చేసుకోవడానికి ప్రయత్నించాడు. స్వాత్మముక్తోన యచేత మూఢదేహి సహ్యాత్మస్వం వినిహంత్య సద్గ్రహాత్తు. అంచేత ఇటువంటి వాడు అంతకుడు, వినిహంత్య సద్గ్రహాత్. ఎవరిని అంతం చేస్తున్నాడు అతను, ఎవరినన్నా బయట ఎవరన్నా చంపేసామనుకోండి జైల్లో పెడతారు కదా. ఎవరినే సహ్యాత్మాస్వం, తన ఆత్మస్వరూపాన్ని హత్య చేస్తున్నాడు అతను. ఎవరిని, ఆత్మహత్య. ఆత్మహత్య అంటే ఏంటండి, శరీరాన్ని చంపిన వాడిని ఆత్మహత్య అంటున్నారు కదా, లేదా ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు. అది కాదు ఆత్మహత్య. తన ఆత్మస్వరూపాన్ని ఇంతటి అదృష్టం కలిసి వచ్చినప్పుడు కూడా సహ్యాత్మాస్వం వినిహంత్య సద్గ్రహాత్. జ్ఞానం లేకపోవడం వల్ల, మూర్ఖుల సంఘంలో జరగడం వల్ల, మూర్ఖుల్ని గురువులుగా అనుసరించడం వల్ల, వేదమతమైనటువంటి వైదిక మార్గం తెలియకపోవడం వల్ల మానవ జన్మ వచ్చి ఈశ్వరానుగ్రహంతో ఇన్ని ప్రయోజనాలు కలిగినప్పటికీ కూడా ఆత్మహంతకుడిగా మారిపోతున్నాడు. అంటే యత కోన్వచ్చి మూఢాత్మ యత్తు స్వార్థే ప్రమాజ్యతి దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం. అంచేత మనిషి జన్మకు వచ్చినటువంటి వాడికి కొంత పౌరుషం ఉండాలి. ఏ విషయంని మనకు లేదు పౌరుషం, మనకున్న పౌరుషం ఎందుకు వచ్చిన పౌరుషం అండి. అంటే పౌరుషం అంటే ఏ పౌరుషం, మన మీద సాధన చేస్తున్నాం. ఏంటో నాకు మనసు మామూలుగా అక్కడ ఆవుతులేదని అంటున్నాడండి. ఎవరి మీద, నీ మీద నీకు పౌరుషం లేదు, నీ మీద నీకు బుద్ధి లేదు. మనసు ఆగడం ఏంటి, నువ్వు మనసువా? ఇంద్రియాలు నీకు స్వాధీనంలోకి రావట్లేదు, మనం నీకు స్వాధీనం రావట్లేదు. అంటే ఏంటి, ఏమి లేదు అక్కడ, పౌరుషం లేదు, మూర్ఖత్వంలో ఉండిపోయాం. అంచేదా వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతా ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి.
స్పష్టంగా తేల్చేసాడండి. ఇక్కడికి తర్వాత విషయం మాట ఆలోచిద్దాం. బ్రహ్మ శతాంతరేపి అంటే ఈ రకంగా ఎవడైతే వదంతు శాస్త్రాన్ని యజంతు దేవ, వదంతు ఏం చెప్తున్నాయి శాస్త్రాలు? వదంతు శాస్త్రాన్ని, యజంతు దేవ, కుర్వంతు కర్మాన్ని, భజంతు దేవత. ఏంటేంటి? వదంతు శాస్త్రాన్ని, వద అంటే పలకడం, వదంతు శాస్త్రాన్ని, యజంతు దేవ చేయటం, యజ్ఞయాగాదులు చేయటం, కుర్వంతు కర్మాన్ని కర్మలు చేయడం, భజంతు దేవత దేవతలను పూజించడం. మళ్ళీ చెప్తున్నా వదంతు శాస్త్రాన్ని, శాస్త్రాలు బాగా చదువుతాడండి. వదంతు శాస్త్రాన్ని, శాస్త్రాలు బాగా మళ్ళీ 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 చదవడం వల్ల ఏమవుతుందండి? కంఠస్థం అవుతుంది. కంఠస్థమైనటువంటి దాన్ని ఏం చేస్తాం? పురాణాలు బ్రహ్మాండంగా మక్కికి మక్కికి విడిచి బోధించడం. వదంతు శాస్త్రాన్ని అంటే శాస్త్రాలని బోధించటం. శాస్త్రాలలో పురాణ ఇతిహాసాలను బాగా చదువుకుని బోధించాం కదండి. వదంతు శాస్త్రాన్ని, శాస్త్రాలను బాగా బోధించగలడండి. ఎందుకంటే శాస్త్రాలన్నీ చదివేసాడు అతను. ఏ శాస్త్రమైనా చదివి చెప్పగలడండి. వదంతు శాస్త్రాన్ని, యజంతు దేవాన్ పొద్దున్న లేచిన కానించి ప్రతి దేవతలకి నమస్కారం చేస్తా, యజంతు దేవాన్ పూజిస్తూనే ఉంటాడు దేవతలని. ఆ ప్రతి ఎక్కడ గుడి ఉంటే అక్కడ ఆగిపోయి ఆ దేవుడికి దండం పెట్టుకుని వెళ్తుంటాడు. యజ్ఞయాగదులు, బలులు, అర్పణలు ఎత్తుంటాడు, ఎన్నో చేస్తుంటాడు. కుర్వంతు కర్మాన్ని పొద్దుట లక్ష్మి దగ్గర నుంచి సాయంత్రం దాకా, పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా ఎలా చెయ్యమని ధర్మశాస్త్రాలు చెప్పినాయో సేమ్ అలాగే కర్మలు చేస్తుంటాడు. పక్కదారికి వెళ్ళడం, తప్పుడు పనులు చేయడం, అన్నీ చక్కగా శాస్త్ర ప్రతిపాదితమైన కర్మలే చేస్తాడు. భజంతు దేవత ఖాళైనప్పుడల్లా కూర్చుని సీతారాం సీతారాం అంటూ భజన చేస్తుంటాడు. దేవతలందరినీ భజన చేస్తుంటాడు. భజంతు దేవత ఏమొచ్చింది బాగా అర్థమైందా? వదంతు శాస్త్రాన్ని, యజంతు దేవాన్, కుర్వంతు కర్మాన్ని, భజంతు దేవత. ఆత్మైక బోధేన వినాముక్తి. బాబు నాయన, నువ్వు యజ్ఞయాగాదులు చెయ్యి, పూజలు చెయ్యి, దానాలు చెయ్యి, ధర్మాలు చెయ్యి, ఇవన్నైతే చెయ్యి. దేవతలందరినీ ఆరాధించి దేవతలని నీకు ప్రత్యక్షమైపోయేలా చేసుకో, వాళ్ళు నీకు వరాలు ఇచ్చేలా చేసుకో. కానీ ఆత్మైక బోధేన వినా విముక్తి. వీటి వల్ల, ఈ దేవతారాధన వల్ల కానీ, శాస్త్రాలను బోధించడం వల్ల కానీ, శాస్త్రాలు చదవడం వల్ల కానీ ముక్తి లేదు. అంతర్ముఖ వృత్తితో సాధన చేసి ఆత్మైక బోధేన విన ముక్తి, ముక్తి లభించదు. నా సిద్ధ్యతి. ఎప్పుడు దాకా లభించదండి? ఏమో, అలా వచ్చే జన్మలో లభించదేమో, ఆపై వచ్చే జన్మలో లభించదేమో. ఆపై వచ్చి ఇలా సత్కర్మలు ఆలోచిస్తూ పుట్టిన ప్రతిసారి కూడా పాపకర్మలు చేయకుండా యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు, పూజలు, దేవతలను పూజించుకుంటూ, దేవుళ్ళని పూజించుకుంటూ, శాస్త్రాలు చదువుకుంటూ, భజనలు చేసుకుంటూ గడిపితే ముక్తి వస్తుందేమంటే నా సిద్ధ్యతి. ఎప్పుడు దాకా? బ్రహ్మ శతాంతరేపి. ఈ సృష్టిని అంతటిని, మనుషులను అందరినీ సృష్టించాడు కదండి. ఎవడెవడు ఏమేమి కర్మ చేసుకుని వెళ్ళాడో ఆ చేసుకున్నటువంటి కర్మఫలాన్ని అనుభవింపజేయడానికి ఒక శరీరాన్ని ఇస్తున్నాడు కదండి. శరీరాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు కదా. ఈ రకంగా మొత్తం సృష్టిని, జీవరాశిని అంతటినీ ఆ జీవులకి శరీరాలను ఇచ్చింది ఎవరండి? బ్రహ్మదేవుడు కదండి. అటువంటి బ్రహ్మగారు ఎంతకాలం జీవించాడండి? ఇప్పుడు వేసేటటువంటి పుణ్యకర్మాదుల వల్ల నీకు ఈ పాట పాడితే ముఖ్యం వచ్చేస్తుంది, పద్యం చెబుతూ వచ్చేస్తుంది, లేదా చెప్తుంటారు కదండి. దీని మాట ఏమైపోతుందో చూడండి. బ్రహ్మ శతాంతరేపి. 100 బ్రహ్మలు చచ్చిపోయినా సరే నీకు మోక్షం రాదండి. బ్రహ్మ ఎంతకాలానికి చచ్చిపోతాడండి? కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం, యుగాలు ఉందండి.
4 యుగాలు కదా. కలియుగాన్ని చచ్చిపోతాడండి. కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం, యుగాలండి. 4 యుగాలు కదా. కలియుగాన్ని తీసుకుందాం. 4,32,000 సంవత్సరాలు కలియుగ ప్రమాణం. దీనికి రెట్టింపు ద్వాపరయుగం, దానికి రెట్టింపు త్రేతాయుగం, దానికి రెట్టింపు ద్వాపరయుగం, కలిపితే ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 72 యుగాలు ఒక మనువు కాలం. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. ఒక మనువు కాలం. ఇలాంటి మనువులు 14 మంది. 14 మంది మనువులు ఒకరి తర్వాత ఒకడు పరిపాలన చేసుకుంటూ వెళ్తారు. 14 మంది అయిపోతే బ్రహ్మదేవుడికి ఒక మనువుని ఎక్కించడం వెళ్ళింది. ఈ మనువు 14 మంది అయిపోయారు కదండి. 14 మంది అంటే ఒక్కొక్క మనువు ఎంతకాలం? 4 మహాయుగాలు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరము, కలియుగము కలిపితే 4 యుగం. 4 యుగాలు కలిపితే మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 70 మహాయుగాలు మనుకాలము. ఇలాంటి మనువులు 14 మంది. 14 మంది మనువులు గతింటే బ్రహ్మదేవుడికి ఒక పగలు. ఇలాంటి పగళ్ళు 365 రోజులు ఒక సంవత్సరం. అలాంటి సంవత్సరాలు 100 సంవత్సరాల బ్రహ్మదేవుడికి ఆయుష్. అలాంటి ఆయుష్తో కూడుకున్నటువంటి బ్రహ్మదేవుడు బ్రహ్మ శతాంతరేపి. ఈ జీవుడికి అలాంటి బ్రహ్మదేవులు 100 బ్రహ్మదేవులు కాలం చేసినా, ఆ బ్రహ్మదేవుడు కాలం చేసేయడంతో మళ్ళీ ఇంకో బ్రహ్మదేవుడిని సృష్టిస్తారు. అలాంటి కొత్తగా మళ్ళీ బ్రహ్మదేవుడు వస్తాడు, మళ్ళీ సృష్టి చేస్తూనే ఉంటాడు. అలాంటి బ్రహ్మదేవులు 100 మంది బ్రహ్మదేవుళ్ళు చనిపోయినప్పటికీ కూడా వీడికి మొత్తం రాదు. ఏం చేసినోడు ఇక్కడ ఎవరైనా చూసుకోండి. వదంతు శాస్త్రాన్ని ఉపన్యాసాలు బాగా చెప్పేస్తాడు. అబ్బాయి ఈయనకి మోక్షం వచ్చేస్తుంది అనుకుంటామేమో. అర్థం రాదండి. వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్, దేవతలందరి గురించి ఆయన ఎంత అందంగా ఉంటాడో, ఎంత బలంగా ఉంటాడో, ఎలా ఉంటాడో అలా ఉంటాడని దేవతల గురించి పొగుడుతారు కదండి. అలాగే కుర్వంతు కర్మాణి, సత్కర్మలన్నీ చేస్తున్నాడండి. భజంతు దేవత, దేవతలన్నీ పూజించాడు. కానీ ఆత్మజ్ఞానం మాత్రం లేదు. ఆత్మైక్య బోధేన వినా విముక్తి. ఆత్మబోధ లేదు, ఆత్మజ్ఞానము లేదు, ఆత్మ ధ్యానము లేదు. ఏముంది? బయటికే తిరిగింది. అటువంటి వాడు అంటే ఇలాంటి వాడికే 100 బ్రహ్మదేవుడు కాలం చేసినా ముక్తి లేదంటుంటే మరి మామూలు వాడి పరిస్థితి ఏంటండి? ఈ రకమైన వైదిక మార్గంలోకి రాలేదు, ఏ రకమైనటువంటి సత్కర్మలో చేయలేదు, యజ్ఞ యాగాదులు చేయలేదు, పూజా పునస్కారాలు చేయలేదు, ఏ శాస్త్రాల్లో తెలియదు, ఏ దేవతారాధనలో కూడా లేదు. మామూలు గవర్నమెంట్ తినడం, హాయిగా తనకు నచ్చిన పని చేసుకుంటూ పోవడం. ఎంతమంది లేరండి అలాగే విషయం అంతా. అలా కదా వాళ్ళ మాట ఏంటి? ఇలాగ వచ్చినటువంటి వీళ్ళ గతే లేదు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది అంటే ఇప్పుడు మనంతట మనమే ఆలోచన చేసుకోవాలి. ఏం ఆలోచించుకోవాలి అంటే ముక్తి అనేటువంటిది ఎంత దుర్లభమైనటువంటిది, ఎంత గొప్పది అని మనం బాగా పరిశీలించుకుని అంటే ముక్తిని పొందడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అమృతత్వస్య నాస్తి విత్తేనేత్యే శృతి బ్రవీతి కర్మణో ముక్తే రహేతత్వం స్ఫుటం యతః. అద్భుతమైనటువంటి ఈ విషయాన్ని అతో విముక్తై ప్రయతేత విద్వాన్ సంయక్త భాష్యార్థ సుహాస్యన్ సంతం మహాంతం తముపేచ్చ దేశికం తేనోపదిశార్థ సమాహితాత్మ ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం సంసారవారిదౌ యోగారూఢత్వమాసాధ్య సమ్యక్ దర్శన నిష్టయ. అందుచేత నువ్వు ముందుగా మేలుకొని పెందలాడే వచ్చినటువంటి మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని సరైనటువంటి గురువును పట్టుకుని ముక్తిని పొందడానికి ప్రయత్నం చేయి బాబు అని చెప్తుంది. శ్లోకాలు వచ్చే వారం చెప్పుకుందాం. ఇంతతో ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మ బంధువులారా, చక్కటి విషయాలు తెలుసుకున్నాం.